జై దుర్గా, జై జై దుర్గా. ఓం శ్రీ మాతే నమః. మన దర్శిలో శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవాలయం నందు ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదానంలో ఎంతోమంది పేదవారు పాల్గొంటారు. వారు కడుపు నిండా తిండి దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ టెంపుల్కి వస్తున్నారు. ఈ విధంగా మన దాతలు అన్నదానం కార్యక్రమానికి ఏర్పాటు చేసిన దాతలందరికీ ఆ దుర్గమ్మ ఎల్లవేళ రక్షించి కాపాడుతుంది. పేదవాడికి అన్నం పెట్టడం వల్ల ఆ దేవుడికి నారాయణ స్వామికి సేవ చేసినట్టే ఉంటుంది. దానివల్ల కలిగే లాభాలు ఆ దాతకు సమకూరుతాయి. డొక్కా సీతమ్మ అనే మాట మీరు వినే ఉంటారు. ఆమె గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకాలోని మండపేటలో జన్మించారు. ఆమె డొక్కా సీతమ్మకు కులం లేదు, మతం లేదు, మతంతో సంబంధం లేదు. వచ్చిన వారికి ఆకలి అనగానే ఆమె కడుపు నిండా ఆమె వడ్డిచ్చి వారిని సాగనంపేది. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మగారు అంతర్వేదిలోని దేవుని దర్శనానికి బయలుదేరిన సందర్భంగా ఆమె బయలుదేరుతూ ఉంటే ఒక చెట్టు కింద ఆమె ఆగింది. అక్కడే ఉన్న ఒక పెళ్లివారు ఆగి ఆ పెళ్లి బృందంలో ఒక చిన్న పాప ఆకలి వేస్తుంటే వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, అమ్మ పక్కనే ఉంది డొక్కా సీతమ్మ గారి ఇల్లు, ఆ ఇంటికి వెళ్ళి మనం భోజనం చేసుకుందామని చెప్పింది. చెప్పగానే ఆమె డొక్కా సీతమ్మకు ఆ మాట వినబడి ఎమ్మటి అక్కడ నుంచి అన్నదానం విశిష్టత ఏమిటో తెలుసా? పేదవారికి అన్నదానం చేస్తే ఆరోగ్యం, బిడ్డలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, కోటి దీపాలు పెట్టిన దానితో సమానం అవుతుంది. వారికి ఏవి కష్టాలున్నా కష్టం తొలగిపోతాయి. పేదవారి ఆకలి తీర్చడం వల్ల కలిగే ఆనందమే ఏరు. ఈ అన్నదాన కార్యక్రమానికి మన దర్శిలో శ్రీ కనకదుర్గమ్మ గుడిలో గుంటూరు వెంకటేశ్వర్లు వారి భార్య శ్రీదేవి గారు దగ్గరుండి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. వారి కుటుంబాన్ని ఆ దుర్గమ్మ ఎల్లవెల్ల రక్షించి కాపాడవలసిందిగా కోరుతున్నాను. అన్నదానం చేయండి, పేదవారిని కాపాడండి. మీరు ఎప్పుడు అంటూ ఉంటారు, మేము ఆ సేవ చేసాం, ఈ సేవ చేసామని. కాదు, ముఖ్యంగా అన్నదానం అనేది ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. అది లేని వారికి పెడితే ఎంతో మంచిది. అది అన్నదానం గురించి తెలిసిన వారు తప్పక ఏదో ఒక రూపంలో అన్నదానం పెట్టిస్తారు, పేదవారిని ఆదుకుంటారు. అదేవిధంగా అన్నదానం చేయటం వల్ల ఆ నారాయణ సేవ చేసినట్టే, కోటి దీపాలతో సమానం అంటారు. థ్యాంక్ యూ.